ఫిబ్రవరి 19థ్ రోజు ఒక సంఘటన జరిగింది జపాన్‌లో. ఇది ఇంటర్నెట్ మొత్తాన్ని ఊపేసింది ఒక ఊపు. ఏందంటే ఒక వీడియోలో చిన్న కోతి ఎళ్లి పెద్ద కోతి దగ్గరికి ఎళ్తది. నెట్టేస్తది దాన్ని. నెట్టేస్తే అదెళ్లి బొమ్మ కోతి ఉంటది ఒకటి. దాని దగ్గరికెళ్లి దాన్ని తల్లిలాగా భావించి దాన్ని వాటేసుకొని ఏడుస్తున్నట్లు ఒక వీడియో వైరల్ అయింది. ఇది జూలో తీశారు యాక్చువల్‌గా. జపాన్‌లో ఒక జూలో వీడియో తీశారిది. బాగా వైరల్ అయిపోయింది. దాన్ని రకరకాలుగా వాడేశారు అందరూ. ఐక్య యాడ్‌లలో, హల్దీరామ్స్ యాడ్‌లలో ఎక్కడ చూసినా గాని కనిపించింది. తర్వాత ఇప్పుడు జూ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏదైతే వైరల్ అవుతుందో ఆ వీడియో గురించి. దాని పేరు పంచ్ అంట. బుడ్డ కోతి ఉంది కదా! దాని పేరు పంచ్. సో ఇదేం చేసిద్దంటే ఎళ్లి చిన్న చిన్న కోతులు ఉంటాయి కదా! వాటిని గెలకడం ఇట్లా చిలి పనులు చేస్తా ఉంటదంట. కోతి తల్లులు ఊరుకోవు కదా! ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు కదా! వీళ్ళు అంచనా ఏస్తుంది ఏందంటే దాన్ని నెట్టేసింది దాని తల్లయితే కాదు. వేరే చిన్న పిల్ల కోతి తల్లి. పంచ్ దాంతో ఏమన్నా మిస్‌బిహేవ్ చేసుండొచ్చు. అందుకే దాన్ని నెట్టేసినాయి. ఇదెళ్లి ఆ బొమ్మతో ఆడుకుంటుంది గానీ అదేదో ఎమోషనల్ అయిపోలేదు. దాని తల్లితో అది బానే ఉంటది. కొంచెం ఇదేందంటే మిగతా కోతులతో కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా ఉంటది చూసావా? చిలిపి పనులు చేస్తా ఉంటారు. చిన్న పిల్లల్లో ఒక గ్రూప్‌లో ఒకడు ఖచ్చితంగా కోతుంటారు కదా! ఆ టైప్ పనులు చేస్తా ఉంటది. సో, అందుకే పెద్ద కోతులు దీన్ని అవాయిడ్ చేస్తా ఉంటాయి. మీరు దాన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. దాని మీద మీరు జాలి చూపించాల్సిన అవసరం లేదు. సో, వాడెలా బిహేవ్ చేయాలో వాడు నేర్చుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ టీమ్‌తో బానే ఉన్నాడు. వాళ్ళ అమ్మతో కూడా బానే ఉన్నాడు అని చెప్పి కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ చిన్న క్లిప్ ఏదైతే బయటకొచ్చిందో అది మాత్రం బాగా ఇంటర్నెట్ మొత్తం వైరల్ అయిపోయింది.